ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, అలాగే అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇటు అమరావతి రాజధానికి దగ్గర కాబోతోంది, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా దగ్గర ప్రాంతం. ఈ పరిసర ప్రాంతాల్లో ఇటు భీమవరం కానీ, ఇటు రేపల్లె, గుంటూరు కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ల్యాండ్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది ఇక్కడ. అలాగే సేఫెస్ట్ బీచ్ కూడా. దీన్ని డెవలప్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ఒక పర్యాటక రంగంలో మంగినపూడి బీచ్ కి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఈ రోజు దానికి ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాలని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పటికి ఆల్రెడీ 150 ఎకరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొక 50 ఎకరాల దగ్గర మొత్తం ఒక 200 ఎకరాల్లో ఇటు పబ్లిక్ బీచ్, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అలాగే స్పోర్ట్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. దాంతో పాటు పీపీపీలో ఫ్యూచర్ లో డెవలప్ చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కానీ, అలాగే హోటల్స్, రేపు భవిష్యత్తులో వచ్చేదానికి హోటల్స్ కానీ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అవన్నీ కూడా డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద మరి దాదాపు ఒక ఈ కాన్సెప్ట్ తయారు చేయడానికి కానీ దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక 120 నుంచి 150 కోట్లు అయ్యేదానికి అవకాశం ఉంది. అవి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక టూరిజం స్పాట్ కింద భవిష్యత్తులో మచిలీపట్నం మంగినపూడి బీచ్ నిలబడబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. బీచ్ ఫెస్టివల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే 2018 జూన్ 9వ తారీఖు ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం. 3 days లో దాదాపు ఒక 10 లక్షల వరకు జనాభా ఆ రోజున 3 days లో ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు హెలీ రైడ్స్ కానీ, హెలికాప్టర్ రైడ్స్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, అక్కడ అన్ని జైంట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు అద్భుతంగా జరిగినటువంటి ఆ బీచ్ ఫెస్టివల్ తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయలేదు. దానివల్ల మళ్ళీ ఇప్పుడు చేయాలని చెప్పి ప్రతిపాదన చేస్తున్నాం. మే 15వ తారీఖు నుంచి ఇక్కడ బీచ్ ఫెస్టివల్తో పాటు ఆల్రెడీ మనకి నేషనల్ గేమ్స్ 2 అలాట్ చేశారు. సీ కయాకింగ్ ఒకటి వాటర్ స్పోర్ట్స్ కింద, అలాగే బీచ్ కబడ్డీ, ఈ 2 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ప్రతిపాదన చేశారు. అవి కూడా కలిపి బీచ్ ఫెస్టివల్లో కలిపి ఈ ప్రోగ్రామ్ చేయడానికి మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని దానికి తగిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. త్వరలోనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది.